సింపుల్ అండ్ ఈజీగా గోంగూర పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, లవంగం, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం జీడిపప్పు వేసి మంచిగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయి ఆనియన్స్ వేగిపోయిన తర్వాత మనం ముందుగానే మంచిగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. నేను ఒక కట్ట గోంగూరను తీసుకున్నాను. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని గోంగూరను మంచిగా మగ్గించుకోవాలి. ఉప్పు ఇప్పుడే వేయటం వల్ల గోంగూర మంచిగా మగ్గుతుంది. అలాగే పసుపు, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకొని 30 మినిట్స్ వరకు నానబెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యాన్ని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సూపర్ టేస్టీ యమ్మీ గోంగూర పులావ్ రెడీ. Please do subscribe and thanks for watching.